రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం ఓ జాతిని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు జాగృతి అధ్యక్షురాలు కవిత. అన్ని మర్యాదలు అతిక్రమించి రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమేనని చెప్పారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి పదవిలో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మర్యాదగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా వరుసబెట్టి వెలమ జాతిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వారు అన్ని రకాలైనటువంటి లిమిట్స్ని దాటేసి చాలా అమర్యాదగా వెలమ జాతి గురించి మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఏ జాతి గురించి కూడా తప్పు మాట్లాడకూడదు, ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. మీరు ప్రమాణం చేసినప్పుడే, ముఖ్యమంత్రి పదవి ఎక్కినప్పుడే ఏముంటుంది, ఏ ఒక్క జాతిని కానీ, ఏ ఒక్క కాస్ట్ని కానీ, కమ్యూనిటీని కానీ నేను భేదభావం లేకుండా చూస్తాననేటటువంటి మాట ఉంటుంది. మీద అది మర్చిపోయి పదే వెలమ జాతిని అవమానించడం అన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కరెక్ట్ కాదు. మీకు మీ ప్రత్యర్థుల్ని, మీ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే ఇట్లా ఒక జాతిని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు, అమర్యాదగా మాట్లాడుతున్నారు అనే భావన కలుగుతోంది. దాన్ని సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్